హాయ్ అండి. ఈరోజు మా పిన్నెల ఇంటికైతే వచ్చామండి మేము. మా అమ్మమ్మలో మా తాతయ్య మా మాయ మా అత్తలో వాళ్ళ ఇంటికైతే వచ్చామండి. ఈ ఊరు పేరు వచ్చేసండి కొలుగుడి అండి. ఈ ఊరండి కొలుగుడి అండి. వీళ్ళ ఇంటికైతే మేమైతే వచ్చామండి. ఈ రోజు అయితే శుభలక్ష్మి రా కాయలు తీసుకొచ్చావా తాతయ్య అమ్మకి మీకు ఒక కాయ నాకేమో ఈ కాయ తెచ్చిన పిల్లలు బాగున్నాయి. మన చెట్టు కదా మందైన కాయలు కదా బాగుంటాయి. బాగున్నారమ్మా? మా అత్తగారు వాళ్ళ అమ్మాయి అండి. మా అత్తగారు వాళ్ళ నాన్నగారు, మా అత్తగారు పెద్దమ్మడు వాళ్ళ ఆవిడ గారండి. నాకు పిన్న అవుతుందండి. హాయ్ అండి. నేను చెప్పాను కదండి మా పెద్ద వదిన గారు వాళ్ళ కోడలో మా మేనల్లుడు అండి భార్య, మా మేనల్లుడు భార్య, మా అత్తయ్య గారు, మా మామయ్య గారు అండి. రమ్మంచి వెళ్తాను కానీ అత్తయ్య పిల్లలు స్కూల్కి వెళ్ళారమ్మా. అమ్మ ఇది టీ తీసుకోండి. ఇంకంటే విషయాలు ఉందమ్మా. మన మధ్యన బాగాలేదన్నారు కదా. మరి తమ్ముడికి పెళ్లి డేట్ ఎప్పుడు ఫిక్స్ చేశారు? ఫిబ్రవరి అనుకుంటున్నావమ్మా. తమ్ముడు మరి ఇల్లు బాగా చేపించాలి కదా. ఇల్లు పని అంటే మాటలేంటి మరి? డబ్బులు చూసుకోవాలి మరి. డబ్బులు చూసుకున్నాక ఫిబ్రవరిలో పెడదామని పెళ్ళి. ఇప్పుడు మరి పెళ్లి పెట్టుకుంటే ఇల్లు అలాగ ఉంచుకుని మరి పెళ్లికి వచ్చిన వాళ్ళు అందరు చూస్తారు కదా. అందుకే ఇల్లు బాగా చేయించుకుంటే ఇల్లు బాగా చేయించుకున్నా. అక్కడ పెళ్ళనా? అక్కడ పిల్ల ఆ రోజు ఎంగేజ్మెంట్ అయింది కదా అత్తయ్య. ఎంగేజ్మెంట్ అయిపోయింది. పెళ్లి ఖర్చులకి డబ్బులు కొంతమందికే చెప్పుకున్నారు. అత్తయ్య ఇచ్చుడు పెళ్లికి అయితే అందరికి చెప్పుకుంటారుగా. పెళ్లికి ఏదో మన దగ్గర ఉన్న స్తోమతను బట్టి కొంచెం మందిగా చెప్పుకుని చేసుకున్నాడు పిల్లడు. ఏదో పెద్దనాళ్ళకి పెద్దమ్మకి మేనత్తలకి ఇంకా వాళ్ళకి చెప్పాము, చెప్పలేదు. కష్టపడుకునే వాళ్ళు కాబట్టి ఉండాలి కదా మరి. పిల్లలకి ఏం వండి పెట్టావమ్మా? పిల్లలకి సాంబార్ వేసాను. బా తెచ్చారా అమ్మ ఒంట్లో బాగుంటుందా? తగ్గినవేనమ్మా. కాళ్ళు నొప్పులన్నా బాగా తగ్గినాయా? ఇదిగో తీపులు తీపులు కాళ్ళు. నాన్న నీకు బాగుంటుంది ఒంట్లో? చెప్తున్నావా? స్కూల్ టీచర్ గారు ఉన్నారు కదరా. ఆ స్కూల్లో టీచర్ గారిని పొద్దున్నే తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్తాడు. 50 రూపాయలు ఇస్తారు టీచర్ గారు. ఆ 50 రూపాయలతో ఇంకా అలాగ పెన్షన్ వస్తుంది కదా తాతయ్యకి. ఆ పెన్షన్ మందులకి అట్లకి అలా సరిపోతే ఆ 50 రూపాయలు కూరగాయలు కానీ అట్లకి సరిపోతుంది. మరి చూపిస్తామండి. చూడండి ఇల్లు అయితే అంత పెద్దగా ఉండదండి. చిన్న ఇల్లు అండి. ఒక పోర్షన్ ఇల్లేనండి. ఇల్లు అయితేనండి. ఇదిగోండి ఇక్కడైతే మా అమ్మమ్మ అయితే ఇక్కడైతే వంట చేసుకుంటదండి. ఇదిగోండి పక్కనే మెట్లు అండి. ఇదిగోండి చిన్నగా ఉంటదండి మెట్లు అండి. పెద్దది ఏం కాదండి, చిన్న మెట్లు అండి. ఇంకండి ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి ఈ గది ఒకటి అండి. ఈ గదిలోనైతే మా అమ్మమ్మ మా తాతయ్య అయితే ఈ గదిలో ఉంటారండి. ఈ గది అయితే వీళ్ళకైతే ఇచ్చారండి మా మాయాలు అయితే. తర్వాత వచ్చేసి మనకి ఈ గది అయితే మా మాయల గది అండి. ఇది అయితేనండి చూడండి. ఇదైతే మా మాయల గది అండి. ఇది అయితేండి వంటగది చూపిస్తా. ఇదిగోండి ఇదైతే వంటగది అండి. ఇది చూడండి చాలా బాగుంది కదండి. టైల్స్ కూడా బాగున్నాయి కదండి. బాబాయ్ పిన్ని చాలా కష్టపడి కట్టుకున్నారు. బాగుందా ఇల్లు? చాలా బాగుంది. ఎదర కూడా మనకి ఎంతో ప్లేస్ లేదండి. కడతామంటే మాటలు కాదు. ఇక్కడ చిన్న ప్లేస్ లోనే ఇక్కడే వీళ్ళకి నీళ్ళ ట్యాంక్ అనేది ఇక్కడే వచ్చిందండి. ట్యాంక్ అయితే ఇది పక్కనే ఇక్కడే బాత్రూమ్ అండి. ఇక్కడ బాత్రూమ్ ఇదిగోండి. ఇక్కడైతే మనం భోజనం చేసేకైతే సింక్ అయితే ఇదిగోండి ఇక్కడ పక్కనే ఉంది. ఇదిగోండి ఇక్కడ వాషింగ్ మిషన్ ఉందండి. ప్లేస్ అయితే ఎంత లేదు వల్ల అండి చిన్నగా అయితే కట్టుకున్నారండి. ఇది సెంటీనర్ స్థలంలోనే ఇంత చిన్న ఇల్లు అయితే కట్టుకున్నారండి. ఇలా అయితే అండి బాగుంది ఇల్లు. చూసారు కదండి ఇల్లు అయితే ఇదేనండి. మా అమ్మమ్మ మా మాయాల ఇల్లు అయితే ఇదేనండి. ఇల్లు ఉండేదండి.
అయితే ఆ పెంకిళ్ళు అయితే మా మాయ అయితే పడగొట్టేసేసి డాబా అయితే కొట్టుకున్నారండి. ఇప్పుడైతే ఈ డాబా అయితే మీకైతే చూపిస్తానండి. చూడండి, ఈ డాబా అయితే మా అత్తయ్య మా మాయ అయితే వీళ్ళిద్దరు అయితే ఈ డాబా అయితే కట్టుకున్నారండి. మా తాతయ్య వాళ్ళైతే ఈ పెద్ద గదిలో అయితే మా తాతయ్య మా అమ్మమ్మ ఉన్నారండి. అంటే చూద్దామండి, పైకి ఎక్కుదామండి. అదే పైకి వెళ్ళి చూసేస్తాను. పిల్లని చూస్తాడు, పిల్లలు వేసిపోతుంది. పిల్లని చూస్తా ఉండదు. చాలా ఇదిగా ఉన్నాయి. చిన్న డాబా కథ పండి మరి మాది ఒక పోర్షన్. చూసారండి, డాబా అయితే చిన్నది కాబట్టి ప్లేస్ అయితే పైన డాబా మీద అయితే ఎంత ప్లేస్ లేదండి, చిన్నగా ఉందండి. ఇదిగోండి వాటర్ ట్యాంక్ కూడా బిగించేసుకున్నారండి. ఇంకా మాకైతే ఇంకా వాటర్ ట్యాంక్ కూడా ఏమి బిగించుకోలేదండి. మా ఇంటికాడ అయితే వాటర్ ట్యాంక్ కూడా బిగించేసుకున్నారు. పైన అయితే బట్టల ఆధార్ కూడా అనేది తిగులు కూడా కట్టుకున్నారండి. చిన్న స్థలంగా ఎంతకని చిన్నగా ఉంది పైన డాబా. అదిగోండి అదేమో మెయిన్ రోడ్ అండి, పక్కనే అండి. అది పక్కన వచ్చేసేమో రోడ్డు పక్కన అక్కడ రేకుల చెట్టు కాబట్టి అండి. ఆ రేకుల చెట్టు అటు పక్కనేనండి మనకి బస్ స్టాండ్ ఉందండి, కొయిరుగూడాన్ని. ఇదేమో ఇలాగ గోపలపురం వెళ్ళే రోడ్ అండి, ఆ మెయిన్ రోడ్డు. అదిగోండి బస్సులు గట్ట వెళ్తున్నాయి చూసారండి, బస్ స్టాండ్ పక్కంటే. వర్షం వచ్చేసి ఇలా ఉంది. వర్షం వచ్చేసేలా ఉంది, బట్టలు తీసేస్తున్నారా? మీకు ఇక్కడ రోడ్డు పక్కనే కాబట్టి అంతమాల లారీలు బస్సులు సౌండ్ బాగా గట్టిగా అనిపించేస్తుంది. పగలైతే పడుకోవడానికి అయితే అసలు అంతమాల సౌండ్ వచ్చేసి ఒకసారి లారీలు అలా కోర్సులు వెళ్ళిపోతున్నప్పుడు టైర్లు కూడా పేలిపోతాయి. చిన్నపిల్ల ఉలికి పడిపోతాయి. పిల్లలు కూడా జరుచుకుంటా ఉంటారు. ఆడపిల్లలకైతే గౌన్లు ఉంటాయి, మగ పిల్లలకి ప్యాంట్లో చొక్కాలి. మగ పిల్లలకి టెక్సర్లో ప్యాంట్లో చొక్కాలి. ఆడపిల్లల బట్టలే బాగుంటాయి చక్కగా. ఈ గౌన్ ఎవరు కొన్నారు అనుకున్నావు? వాళ్ళ చిన్న మేనత్త కొన్నది, చిన్నదిని కొన్నది అన్నమాట. తీసుకొచ్చి ఇచ్చింది. చెల్లెలు వచ్చేసారమ్మా. బ్యాగులేమ్మా, బ్యాగ్లు ఈరోజు చెల్లెలు బ్యాగులు పేరెంట్స్ మీటింగా. సరే బ్యాగులే చెల్లెళ్ళు. ఈరోజు పేరెంట్స్ మీటింగా. పేర్లేంటి చెప్పండి మా సబ్స్క్రైబర్లకి. లిన్సీ ట్రిక్సీ. లిన్సీ ట్రిక్సీ వీళ్ళిద్దరు అయితే కవల పిల్లలు అండి. నాకు చెల్లెళ్ళు, మా ముద్దులు చెల్లెళ్ళు. మీ స్కూల్ పేరేంటమ్మా? మీ చెల్లి పేరేంటి? ప్రిన్సీ ఇలియానా? ప్రిన్సీ వియానా, బాగుంది పేరు. మీ చెల్లి పేరు? మూడో చెల్లా? అరే నేను రోజు వీడియో తీస్తున్నాను కదా, మా ఈ చిట్టి చెర్రీ టమాటాలు ఉన్నాయని నడు చూద్ది కానీ కోసుకెళ్ళి ఉన్నాయి. నేను రోజు అవి చాలా కాయలు రా నాటు టమాటాలు అయ్యి పచ్చడి చేస్తున్నాను, రోజు కూరల్లో వేస్తున్నాను. నడు కోసుకుంది. సరే అయితే ఉన్నాడు, నేను కూడా ఒక వీడియో చేస్తాను.
చిట్టి టమాటాలతో చిట్టి టమాటాల చెట్టు ఇవిగోండి గుత్తు గుత్తులు కింద కాసేసింది. ఇవిగోండి కాయలు, ఇవిగోండి 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 ఇదిగోండి కాయ అయితే పండిపోయింది. ఇదిగోండి కాయ పండిపోయింది. చిన్న టమాటాలా? చిన్న చెర్రీ టమాటాలు అంటారంట పండు వీటిని. బాగున్నాయి. ఇవైతే రేపు పొద్దున్న నేను పచ్చడి చేసి చూపిస్తానండి. ఇవి కాయలు ఇంకా ఇప్పుడిప్పుడే కలగ మారుతున్నాయి కాయలు. నిన్న మొన్న కోసాను నేను. ఇవి కొంచెం ఇలా దోరగా ఉన్నాయి కదా పండ, ఇలా దోరగా ఉన్నా సరే కోసేయచ్చు, తెల్లారికే ముగ్గిపోతాయి. ఇవి పండిపోతాయి అమ్మా, బాగా పండిపోతాయి. కాయలు పండిపోతాయి. చూడు ఇన్ని కాయలన్నీ. నేను చాలా సార్లు కాసాను కదా. చూడడానికి చాలా అందంగా ఉన్నాయి కాయలు అయితే. మా తాతయ్య పేరు వచ్చేసండి, మా తాతయ్య వాళ్ళ ఇంటి పేరేమో తమిర్చి గంటయ్య గారండి. మా తాతయ్య పేరు, మా అమ్మ పేరేమో తమిర్చి ఏరమ్మ గారండి. 4 పిల్లలు పుట్టారండి. 4 పిల్లల్లోనూ 2 మగవాళ్ళండి, 2 ఆడాలండి. ఆడపిల్లలు అయితే 2 పెద్దవాళ్ళండి, మగ పిల్లలు అయితే 2 చిన్నవాళ్ళండి. ఆడపిల్లల పేర్లు, పెద్ద పిల్లల పేరు అయితే మా అమ్మ పేరండి. మా అమ్మ పేరు వచ్చేసండి బేబీ అండి. తర్వాత మా చిన్నమ్మ పేరేమో సుశీల అండి. తర్వాత ఏమో మా మామయ్య 2 అండి. 2 పేర్లు వచ్చేసేసి పెద్ద మామయ్య పేరేమో చిట్టుబాబు అండి, చిన్న మామయ్య పేరేమో గాంధీ అండి. వీళ్ళకైతే 4 పిల్లల్ని అయితే మా తాత అయితే చిన్నప్పటి నుంచి వాళ్ళనైతే ఏ పనికి పంపించుకుంటాను. వాళ్ళనైతే 4 చదివించి వాళ్ళనైతే ఒక పొజిషన్లో అయితే మా తాతయ్య అయితే పెట్టాడండి. మా తాతయ్య అయితే రిక్షా అయితే తొక్కి మా తాతయ్య వాళ్ళ 4 చదివించి 4 వాళ్ళకి మంచి మంచి జాబులు వచ్చేలాగా అయితే చదివించి మంచి ప్రయోజకులు అయితే చేసాడండి మా తాతయ్య అయితే. మా అమ్మ వచ్చి మీకు తెలుసు కదండి, మా అమ్మ వచ్చేసేమో ఆశా వర్కర్ అండి. అలాగే మా చిన్నమ్మ వచ్చేసేమో స్టాఫ్ నర్స్ అండి. మా చిన్నమ్మ వచ్చేసండి నర్స్ అండి, మా చిన్నమ్మ అండి. అలాగే మా పెద్దమాయేమో పాస్టర్ చేస్తాడండి. మా పెద్దమాయేమో, మా చిన్నమాయ అయితే పశువుల డాక్టర్ చేస్తాడండి. మా చిన్నమాయ అండి గాంధీ అండి పేరండి. మా తాతయ్య, మా అమ్మమ్మ వాళ్ళ 4 అయితే అంత ప్రయోజకులను చేసి వాళ్ళని అయితే అలా తీర్చిదిద్దారండి. మా తాతయ్య అమ్మమ్మను చిన్నప్పటి నుంచి అసలు ఏ పనికి వెళ్ళకుండా అయితే చేశారండి. అసలు మా అమ్మగారికి అయితే 2 పిల్లలమండి మేము. నేను మా చెల్లి అండి. మా చెల్లి పేరు వచ్చేసేమో సురేఖ అండి, నా పేరు వచ్చేసేమో సునీల్ అండి. అలాగే మా చిన్నమ్మకేమో 2 పిల్లలే అండి. 2 పిల్లలను ఫస్ట్ ఏమో పాప పుట్టిందండి, తర్వాత ఏమో బాబు అండి. పాప పేరు వచ్చేసేమో మాధురి అండి, బాబు పేరు వచ్చేసేమో రాహుల్ అండి మా చిన్నమ్మకి. తర్వాత వచ్చేసేసి మా పెద్దమాయ అండి. మా పెద్దమామకి అయితే 3 ఆడపిల్లలు పెట్టారండి. 3 ఆడపిల్లలు, 2 ఆడపిల్లలు అయితే కాలపిల్లలు అండి. కాలపిల్లలను ఒక ఆవిడ పేరేమో ట్రింక్స్, ఇంకో ఆవిడ పేరేమో లింక్సీ అండి. చిన్నపిల్లల పేరే చెప్తానండి, ట్రింక్సీ, లింక్సీ, ప్రిన్సీ అండి. పిల్లలు. అలాగే మా చిన్నమామకి అయితే 2 పిల్లలండి, ఒక బాబు ఒక పాప అండి. మా చిన్నమామి వాళ్ళ పిల్లల పేర్లు వచ్చేసేమో పెద్ద బాబు పేరేమో నవదీప్ అండి, చిన్నపిల్ల ఏమో గీతిక అండి. ఇదండి మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ అండి. మా తాతయ్య అయితే చిన్నప్పటి నుంచి రిక్షా దొక్కి వీళ్ళందరినీ పెంచి ఎంత ప్రయోజకులు చేసి ఎంత చేసాడండి. మా అమ్మమ్మ అయితే వీళ్ళు ఎలగలా పెంచారు, ఏం చేశారు అన్నది అయితే మా తాతయ్య మా అమ్మమ్మ అయితే చెప్తారు. చూడండి ఒకసారి. తాతయ్య అమ్మాళ్ళని మాయాళ్ళని ఎలా పెంచావు, ఎలా చేసావు, అసలు ఈ రోజుల్లోనైతే ఒకరిని చదివిస్తాం మానేస్తున్నారు. కానీ నువ్వు ఆ రోజుల్లోనైతే 4 అసలు ఎవరిని కూడా కవతాలు ఎత్తకుండా పనిలో పంపించకుండా వీళ్ళ 4 నువ్వు బాగా చదివించి బాగా వీళ్ళందరూ 4 ప్రయోజకం చేసి చెందావు కదా. అసలు ఎలా చదివించావు, ఏం చేసావు చెప్పు. చదువుకి కట్టపడి చదివించారమ్మా. ఏదో దరఖాస్తు భూము దరఖాస్తు భూమి ఉంటుందేమో
చంద్రబాబు సిరివాయి కొట్లు గెలిపించాడమ్మా. 10 రూపాయలు బత్తా బండి బస్సులు గెలిపండేమో 10 ఫ్రీ అన్నీ పోయినాయమ్మా. ఇంకా నీకు రిచ్చ కూడా తొక్కి ఊపులేదమ్మా. ఇక అలాగా ఏదో కాలా చెప్పలు బెడ్లు ఇస్తేనే తిట్టడం పెన్షన్. మా తాతయ్య అయితే ఇప్పుడైతే రిక్షా అయితే ఏమీ తొక్కలేకపోతున్నాడండి. ప్రస్తుతానికి అయితే ఇప్పుడైతే ఒక టీచర్ గారిని అయితే పొద్దున్న సాయంత్రం అయితే తీసుకెళ్తున్నారండి. ఆ టీచర్ గారు అయితే పొద్దున్న సాయంత్రం తీసుకెళ్ళినందుకు రోజుకు ఒక 50 రూపాయలు ఇస్తుందండి ఆ టీచర్ గారు. అలాగే మా తాతయ్యకి పింఛన్ వస్తుందండి. ఆ పింఛన్ జాతకి ఇలా పిల్లలు ఉన్నారు కదండి, 2 మగ పిల్లలు 2 ఆడపిల్లలు ఉన్నారు కదండి. వీళ్ళు 9 అయితే వాళ్ళకి ఏమేమి కావాలో అవి అయితే చూసుకుంటారండి, చేస్తారండి మా తాతయ్యకి. అక్కలకి బాయ్ చెప్పండి అమ్మా. బాయ్ అమ్మా, జాగ్రత్తగా వెళ్ళరండి. పండి అమ్మని అడిగానని చెప్పు, పిల్లల్ని కూడా అడిగాను చెప్పు. మళ్ళీ రండి. Go,